నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైతన్నలంతా కూడా ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్నారు. దానిలో భాగంగానే అంతకు ముందు కూడా పంట అవశేషాలను కూడా వారంతా కాలుస్తూ పెద్ద తప్పు చేస్తున్నారు. పర్యావరణానికి ముప్పును మిగుల్చుతున్నటువంటి పరిస్థితి గతంలో చూసాం, మొన్నటికి మొన్న కూడా చూసాం. పంటలు కాల్చుతూ ఆ యొక్క మంటల్లోనే సజీవ దహనమైనటువంటి ఘటనలు కూడా చాలా చూసాం. అదేవిధంగా నిన్న కూడా మనకు నాగర్ కర్నూలు జిల్లాలో కూడా ఒక ఘటన జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మామూలుగా సూర్యాపేట జిల్లాలో కూడా ఒక ఘటన జరిగినట్లుగా మనకు తెలుస్తా ఉంది. నాగర్ కర్నూలు జిల్లాలోనే 30 ఎకరాలు కూడా కాల్చివేస్తున్నారు. అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో కూడా ఒక రైతు సత్తైనటువంటి రైతు కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఫైల్ చూస్తున్నాం. నిప్పు ముప్పే పంట అవశేషాలను కాలుస్తూ ప్రాణాలు కోల్పోతున్న రైతులు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాల్లో కాల్చివేత. నగర్ కర్నూలు జిల్లాలోనే 37,000 ఎకరాలు. పని భారాన్ని తగ్గించుకోవడానికి కొందరు రైతులు ఎంచుకుంటున్న మార్గం ప్రాణ ఆస్తి నష్టానికి దారితీస్తున్నది. మరోవైపు పర్యావరణానికి నష్టం కలిగించడమే కాకుండా భూముల సారం కోల్పోయి పెట్టుబడి ఖర్చు సైతం పెరిగిపోతున్నది. ఇటీవల వరి కొయ్యలను దున్నడానికి బదులు వాటిని రైతులు తగలబెడుతున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాలు కాల్చేస్తున్నారు. ఆ మంటలు పక్క పొలాలు, చెట్లు, ఇతర ఆస్తులను సైతం తగలబెడుతున్నారు. ఇక వాటి వల్ల వెలువడే పొగ కారణంగా కొందరు రైతులు చనిపోగా కొందరు రైతులు మంటలు అంటుకుని సజీవ దహనమైన ఘటనలు ఉన్నాయి. వరి కొయ్యలను తగలబెట్టవద్దని వ్యవసాయ శాఖ అధికారులు, పర్యావరణవేత్తలు ఎంత చెప్పినా కూడా కొందరు రైతులు వాటిని కాల్చేందుకే మొగ్గు చూపుతున్నారు. ఇక యంత్రాలతో సమస్యలు. గతంలో వరిని కూలీల ద్వారా కోసేవారు. దీంతో భూమిపై భాగంలో కొంతవరకు మాత్రమే ఉండేది. కానీ వరి కోత మిషన్లు రావడం వల్ల భూమిపై భాగం నుంచి కొంత ఎత్తులో కొయ్యలు అనేది కూడా మిగిలిపోతున్నాయి. దీంతో పాటుగా గడ్డి కట్టలు కట్టే సమయంలో కూడా కొంత గడ్డి పొలాల్లోనే మిగిలిపోతున్నటువంటి పరిస్థితి మనకు ఉన్నది. ప్రత్యామ్నాయ పంటలు సాగు ప్రత్యామ్నాయ చర్యలు ఏంటంటే ట్రాక్టర్లు, రోటివేటర్ల ద్వారా అవశేషాలను చిన్న చిన్న ముక్కలుగా చేసి నేలలో కలియదిన్నాలని కూడా కంపోస్ట్ గుంటలు వేసి ఎరువుగా తయారు చేసుకోవచ్చని కూడా, అదేవిధంగా బయోగ్యాస్ కూడా తయారీకి కూడా ఉపయోగపడవచ్చని కూడా మనం చూస్తున్నాం. మొన్న కూడా మన వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ అనుకుంటా, అందులో కూడా ఈ మన వరి అవశేషాలు ఏదైతే పంట అవశేషాలు ఉన్నాయో వాటి ద్వారా కూడా బయోగ్యాస్ ఉత్పత్తి చేసేటువంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. మామూలుగా టన్నుకు ఎంతనో 2,300 రూపాయల చొప్పున ఫర్ ఎగ్జాంపుల్ తీసుకునేటువంటి పరిస్థితి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక 1986 పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం కూడా జరిమానా విధించే అవకాశం కూడా మనకు కనిపిస్తా ఉంది. జరిమానా అంటే ఒక గుర్తుకొచ్చింది, మొన్నటికి మొన్న మన జగిత్యాల జిల్లాలో కూడా వరి కొయ్యలను కాల్చుతున్నటువంటి రైతులు చూసి అక్కడ ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శి, ఇతర అధికారులంతా కూడా అతనికి 5,000 రూపాయల జరిమానా విధించారు. దానివల్ల కూడా రైతుకు నష్టము. దానివల్ల ఇంకోసారి రైతు తప్పు చేస్తాడా? అతని వల్ల గ్రామం మొత్తమే బాగుపడుతుంది. ఒకసారి ఆలోచించండి రైతన్నలారా, వరి కొయ్యలను కాల్చడం వల్ల మనకు వచ్చేది ఏమీ లేదు, కేవలం శూన్యం. మనం జీవితాలు కూడా నాశనం అవుతాయి. ఎందుకంటే మన పంటలు పండకపోతే అప్పులు తీసుకొస్తాం. అప్పులు పెట్టినా కూడా ఏముంటుంది, లాస్ట్కు టెన్షన్లతోటి మనం ఏదో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంటుంది. వరి కొయ్యలను కాల్చడం వల్ల మనకు పంటకు మంచి చేసేటువంటి సూక్ష్మజీవులు కానీ, బ్యాక్టీరియా కానీ ఇవన్నీ కూడా చచ్చిపోతాయి. చచ్చిపోవడం వల్ల కూడా మీకు పంటకు ఎలాంటి బలం ఉండదు, భూసారం తగ్గిపోతుంది. నువ్వు ఎన్ని మందులు వేసినా కూడా అది వట్టిదే. కాబట్టి రైతన్నలారా, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పంటను కాల్చేసే ప్రయత్నం చేయకండి. దీని పట్ల కూడా చాలా మంది, ఇటు వ్యవసాయ శాఖ అధికారులు అయితేనేమి, ఇటు పోలీస్ శాఖ అధికారులు, ముఖ్యంగా మనకు కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి సార్ కూడా తన ప్రాంతంలో, తన పరిధిలో ఉన్నటువంటి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. అతను సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పిస్తే మిగతా రైతులు కూడా కొంతమంది మారుతున్నారు, కొంతమందికి మారడం లేదు. పోతుంటే కాల్చుతున్నటువంటి రైతులను కూడా ఏం చేస్తున్నాడు, ఇట్లా కాల్చొద్దని స్వయాన ఆయన పోయి మంటలను అరుపుతూ ఒక ఇన్స్పిరేషనల్ గా నిలుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో. నిజంగా అతను వెళ్తుంటే, డ్యూటీ పరంగా వెళ్తుంటే యూనిఫామ్ లో వెళ్తుంటాడు. పోతున్నా కూడా తన సిబ్బంది కూడా తనకు చేదోడు బాదడుగా ఉంటూ వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నారు. దీన్ని మీరు నాశనం చేయొద్దు, వాళ్ళకి అవసరం కొంటే చెప్తున్నాడు, ఏందా నువ్వు ఇట్లా చేస్తున్నావు, ఇది మనకు మంచిదని చెప్పి అవగాహన కల్పిస్తున్నాడు. నెక్స్ట్ సారి అతను చేయడు, ఇంకా పంట అవశేషాన్ని కాల్చేయడం రైతు అలాంటి చేయడం వల్ల. కాబట్టి ఇలాంటి రైతులతో పాటు అధికారులు కూడా అదే అవగాహన కల్పిస్తే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అవగాహన కల్పిస్తూ ఉన్నది. ఇంకొకటి ఏంటంటే, మొన్న భూపాలపల్లి జిల్లాలో కూడా ఒక రైతు వరి కొయ్యలను కాల్చుతున్న క్రమంలో కూడా అతను అలా పడి ఎటు లేని పడుతుంటే ఖాళీ మొత్తం అందులోనే సజీవ దహనమైంది. తన భర్త చనిపోతుంటే
ఆర్పుదామని పోయినా కూడా ఆ పొగను పీల్చుకొని కూడా వాళ్ళ యొక్క భార్య కూడా ఇద్దరు ఒకటే రోజు చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఆ కుటుంబం ఎంత విలవిలలాడిందో, ఆ గ్రామం ఎంత విలవిలలాడిందో ఒకసారి అర్థం చేసుకోవాలి. సో దీనిపైన కూడా మనం ఒకసారి అవగాహన కల్పించేటువంటి ప్రయత్నాలు కూడా చేయాలి. ఒక్కోసారి అసలు ఏంటి పరిస్థితి ఎట్లా ఉండదు అనే విషయాలను కూడా మన అడిగి తెలుసుకునే పంట అవశేషాలను కాల్చడం వల్ల అసలు ఇలాంటి అనర్థాలు ఉండేటువంటి విషయాలను కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మనం లైవ్ లోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం. భూపాలపల్లి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబు సార్ గారిని లైవ్ లోకి తీసుకున్నాం. సరే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ ప్రజెంట్ మామూలుగా ఇవాళ ఒక వార్త వచ్చింది. అంతకుముందు కూడా భూపాలపల్లి జిల్లా పరిధిలో ఎక్కడ చూసినా కూడా వరి కోయలను కాల్స్తూ కూడా అంటే చనిపోతున్నటువంటి పరిస్థితి కూడా చూసినాం. ఇప్పటికి కూడా రైతులు కొంతమంది కాల్ చేస్తున్నారు సార్. ఎట్లా ఉంది సార్ వ్యవసాయ శాఖ తరఫున ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు సార్? వ్యవసాయ శాఖ తరఫున స్పెషల్ డ్రైవ్ తీసుకున్నాము. ఆల్ ఎంఏఓస్, మా ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్, క్లస్టర్ ఏఈఓలు అందరూ 45 మంది, వీళ్ళు ఒక 12 మంది మొత్తం అవేర్నెస్ కల్పించిండ్రు. ఎక్కడికక్కడ సర్పంచ్లకు అవేర్నెస్ చేసిండ్రు. తర్వాత ఆ యొక్క సెక్రటరీ, పంచాయత్ సెక్రటరీలకు జీవో 27 ప్రకారము వాళ్ళు ఫైన్ కూడా వేయచ్చు. అది ఆల్రెడీ చెప్పడం జరిగింది. అంటే ఎక్కడైనా ఫైన్ విధించాలా సార్ ఇక్కడ మన భూపాలపల్లి ప్రాంతంలో? ఎక్కడైనా ఫైన్ ఇంకా మా దృష్టికి రాలే కానీ చెప్తున్నాం మేము. అంటే వాళ్ళు సర్పంచ్ వాళ్ళు కొద్దిగా వెనక ముందు అవుతున్నారు. లోకల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా వాళ్ళకు. మేము ఆల్రెడీ చెప్పేశాము. మా ఈఓలు మేము నేనే ఇప్పుడు కూడా గ్రామ సభలో ఫస్ట్ టాపిక్ అదే తీసుకున్నా. అంతే సార్. ఓకే, సూపర్ సార్. రైట్. ఓకే, ఇంకొక విషయం సార్, అసలు భూమిని కాల్చేయడం వల్ల రైతులకు కలిగేటువంటి నష్టాలు ఏంటి సార్ మీ? దాని వల్ల ఏమైందంటే పర్యావరణానికి నష్టం జరుగుతుంది. తర్వాత పోతే భూమిలో ఉన్న సూక్ష్మ జీవులన్నీ చనిపోతాయి మంట పెట్టడం వల్ల. దాని వల్ల నిస్సారంగా అయిపోయి భూములు పంటలు పండని పరిస్థితికి తీసుకొస్తారు రైతులు. ఓకే సార్. అంటే ఇప్పుడు మళ్ళా వచ్చే కాలంలో అయితే పంటలు కాల్చేయడానికి ఏమైందంటే దాంట్లో ఉన్న సూక్ష్మ జీవులన్నీ చనిపోయి మనకు భవిష్యత్తులో పంటలు పండకుండా ఉంటుంది అన్నట్టు ఓ రకంగా పర్యావరణం, ఎన్విరాన్మెంట్ కూడా పొల్యూషన్ అవుతుంది. గ్లోబల్ వార్మింగ్ వీళ్ళు వారసులు అవుతున్నారు ఈ రైతులు కూడా. అవును సార్. మొత్తానికి అయితే మన శాఖ తరపున అయితే అవగాహన కల్పిస్తున్నారు. నంబర్ 1 అవగాహన మేము మా ఐశ్వర్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్, ఏపీసీ సార్, ప్రిన్సిపల్ సెక్రటరీ సార్ చెప్పినట్టు మేము స్పెషల్ డ్రైవ్ కింద ఆల్రెడీ ప్రోగ్రామ్స్ అయినాయి. ఇంకాను ఈ గ్రామ సభలలో మా ఏఓలు, ఏఈఓలు, ఏడిఏలు, నేను కూడా ఎక్కడ విజిట్ వెళ్ళినా ఇది పచ్చి రొట్టె ఎరువుల గురించి, తర్వాత ఎల్నినో ఎఫెక్ట్ ఉంటుందని, కాంటింజెన్సీ ప్లాన్ గురించి ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. యూరియా కూడా మనకు దానికి ప్రత్యామ్నాయంగా నానో యూరియా, నానో డిఏపి వాడాలని కూడా మేము చెప్తున్నాము. ఎందుకంటే ఈసారి ఎల్నినో ఎఫెక్ట్ వల్ల కూడా మనకు ఇబ్బంది అయ్యే ప్రమాదం ఉందన్నట్టు. వర్షాలు కూడా తక్కువ అయ్యే పరిస్థితి ఉందని తెలుస్తాం సార్. అదే కదా ఎల్నినో ఎఫెక్ట్ అంటే అదే. సార్ ఓకే సార్, అవగాహన కల్పించారు సార్ ఇంకా దీని గురించి కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, మొత్తానికైతే వ్యవసాయ శాఖ తరఫున కూడా అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతున్నామని కూడా మనకు భూపాలపల్లి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబు గారు అయితే చెప్పడం జరిగింది. సో మొత్తానికి ఇలాంటి ఘటనలు ఇంకా కూడా పునరావృతం కాకుండా ఉండాలంటే రైతన్నలారా మీరు పంట అవశేషాలను ఎట్టి పరిస్థితుల్లో కాల్చకండి. ఆ కాలిస్తే అది మనకే ముప్పు, అది మన జీవితాలను అంటే మధ్యలో అంటే సజీవ జీవనమైనటువంటి పరిస్థితి, అదేవిధంగా మనం పంటలను కూడా పండించుకునేటువంటి పరిస్థితి మనకు వస్తుంది. అదేవిధంగా మనం పంటకు నిప్పు పెట్టడం వల్ల అది మెల్లమెల్లగా గాడుపుకు ఇంకొక పొలంలో పోయి అక్కడ ఉన్నటువంటి డ్రిప్ పైపులు, నార్మల్ పైపులు కాలి మరి ఇంకొక రైతు కూడా ఆస్తి నష్టం కూడా వాటిల్లేటువంటి పరిస్థితి ఉన్నది. చాలా చోట్ల ఇలాంటి ఘటనలు జరిగినాయి. ఇప్పటికైనా రైతు సోదరులారా మీరు ఈ పంటలకు నిప్పు పెట్టేటువంటి పద్ధతిని మానుకోండి. అందులోనే కలియదు ఉండండి, అందులోనే సూపర్ ఫాస్ఫేట్ లాంటివి వేస్తే, అవి ఎస్ఎస్పి లాంటివి వేస్తే కుళ్ళి ఆ పంటకు అందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతన్నలారా మీరు వీటిని అందులోనే కలియదుని ఆ యొక్క భూసారాన్ని పెంచే దిశగా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా మా తరఫున కోరుకుంటున్నాం. ఇలాంటి తప్పులను మళ్ళీ చేయొద్దని కూడా మేమైతే రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. థ్యాంక్ యూ సో మచ్.